ఐపీఎల్ 18వ సీజన్లో బోనీ కొట్టింది చెన్నై. ముంబైతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర 45 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 65 రన్స్ చేశాడు. కెప్టెన్ గైక్వాడ్ 53 పరుగులతో జట్టు విజయంలో కీ రోల్ పోషించాడు. ఐపీఎల్ 2025 సీజన్ను చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ప్రారంభించింది. ముంబై ఇండియన్స్ పై 4 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 158 పరుగులతో విజయం సాధించింది. నూట 56 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు 3వ ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ త్రిపాఠి 2 పరుగులు చేసి చాహర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఈ దశలో కెప్టెన్ రుతురాజ్ రచిన్ రవీంద్రతో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. గైక్వాడ్ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో గైక్వాడ్ కి ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. చెన్నై విజయం నల్లేరు మీద నడకే అనుకున్న సమయంలో ముంబై బౌలర్లు చెలరేగారు. స్వల్ప వ్యవధిలో చెన్నైకి చెందిన 3 కీలక వికెట్ పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు 24 ఏళ్ల విఘ్నేష్ పుత్తూరు. గైక్వాడ్ 53, దూబే 9, దీపక్ హూడా 3 రన్స్ దగ్గర వికెట్లు కోల్పోయారు. 4 రన్స్ చేసిన శామ్ కరణ్ ను జాక్స్ బౌల్ చేయడంతో మ్యాచ్ పై ఉత్కంఠ పెరిగింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర పట్టుదలగా ఆడి చివరి వరకు క్రీజ్ లో నిలిచి చెన్నైకి విజయాన్ని అందించాడు. మరో ఎండులో అతనికి జడేజా 17 పరుగులు చేసి చక్కని సహకారం అందించాడు. ముంబై బౌలర్లలో విఘ్నేష్ పుత్తూరు 3 వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్, విల్ జాక్స్లకు తలో వికెట్ లభించింది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ తొలి ఓవర్లోనే రోహిత్ వికెట్ ను కోల్పోయింది. ఇదే ఊపులో ఖలీల్ రికెల్టాన్ 13 రన్స్ కు పెవిలియన్ కు చేర్చాడు. పవర్ ప్లేలో అశ్విన్ ను తీసుకురావడం చెన్నైకి కలిసి వచ్చింది. తొలి ఓవర్లోనే 7 రన్స్ చేసిన జాక్స్ ను అవుట్ చేశాడు. ఈ దశలో ముంబైని సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఆదుకున్నారు. 4వ వికెట్ కు 51 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. సాఫీగా వెళ్తున్న ముంబై ఇన్నింగ్స్ ను నూర్ అహ్మద్ తన స్పిన్ తో కట్టడి చేశాడు. స్వల్ప వ్యవధిలో 29 పరుగులు చేసిన సూర్యతో పాటు 31 పరుగులు చేసిన తిలక్ వర్మను అవుట్ చేశాడు నూర్ అహ్మద్. ఆ తర్వాత మరో 2 వికెట్లను తీసి ముంబై పతనాన్ని శాసించాడు. చివర్లో దీపక్ చాహర్ బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించడంతో ముంబై స్కోర్ 150 పరుగుల మార్క్ అందుకుంది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టాడు. చాహర్ 15 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేశాడు. ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు తీసుకోగా అశ్విన్, ఎల్లిస్ లకు తలో వికెట్ లభించింది.